నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కొడాలి నానికి ఎట్టకేలకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ వచ్చింది. మరోవైపు కొంత కోర్టుకు వెళ్ళిన సందర్భంగా కొంత సింపతిని కూడా బాగా కొడాలి నాని పండించినట్టుగా కొన్ని పిక్చర్స్ ఏవైతే వైరల్ అవుతున్నాయో, మరోవైపు వార్తా పేపర్లో వచ్చిన ఆ పిక్చర్స్ చూస్తే గుడివాడ కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయన కొంత ఒక పట్టీ కట్టుకొని వెళ్ళి కొంత నిజంగానే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన మనిషిలాగానే కొంత కనిపించే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ ఏంటి, మరి ఆయన ఎందుకు ఇవాళ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అరెస్ట్కి ఎందుకు కొడాలి నాని భయపడుతున్నాడో మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జనతో డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. మేడం, ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈయనను కూడా అరెస్ట్ చేస్తారనే భయం ఈయనలో కనపడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అసలు కొడాలి నానికి ఎందుకు భయం? ముందు గుడివాడలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించాడండి. ఆ కేసులోను పెట్రోల్ బస్ తగలెచ్చడం కేసులోను వెహికల్స్ ని, దాని తర్వాత ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నన్ను చంపుతాను అని చెప్పి బెదిరించాడన్న కంప్లైంట్ పైన ఈ క్యాండిడేట్ కోర్టుకు అపీర్ అయి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. ముందస్తు బెయిల్లో టర్మ్స్ ఇచ్చారు ఏంటంటే, ఒకరోజు కాదు, నువ్వు మంగళవారం 2 సార్లు మంగళవారం శనివారం 10 గంటలకల్లా వచ్చి సంతకాలు పెట్టాలని షరతులతో కూడిన బెయిల్ ఇప్పించారు. నాకు ఓకే, ఈ కేసులో వచ్చింది తనకి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, కేసులు పెడతారు ఏమో దాంట్లో. కానీ ఉపాధి హామీ పథకం కింద చేసిన మోసాలు, దాని తర్వాత జగన్ అన్న ఇళ్ల కాలనీలు పైన చేసిన మోసాలు, ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఉన్నాయి కదా. మనమేమి దాని తర్వాత సెంట్రల్ నిఘా వర్గాలు వచ్చి తేల్చుకున్నప్పుడు మనుషులకి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను, మీకు మీ అకౌంట్ లో డబ్బులు పడిన దానికి ఐటీ ప్రొవిజన్స్ మనమే సబ్మిట్ చేయక్కర్లేదు. సో నేను ఏదైతే డబ్బులు పడినాయో డబ్బులు తినేద్దాము, మిమ్మల్ని అందరికీ డెత్ సర్టిఫికేట్ ఇస్తాను, సో మీకు ఐటీ ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు కదా. సో ఈ గొప్ప మనిషికి చాలా కేసులు ఉంటాయి కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇవ్వకుండా కూర్చున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీని ఎంత బూతులు తిట్టాడండి. అవును, ఇప్పటికి కూడా లోకేష్ గారు తిడుతూనే ఉంటాడు, పిచ్చి బూతులు తిడతాడు. అండ్ నాకు అసలు అర్థం కాదు, రెడ్ బుక్ అన్న పేరు బుక్ మొదలు పెట్టిందే ఇలాంటి వాళ్ళ కోసం రాసుకున్నట్టు ఉంటుంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళే మెయిన్ చాప్టర్లు ఉంటారేమో. టెక్స్ట్ బుక్ మీద ఫోటోలు వేస్తారు చూడండి, ప్రీఫేస్ కాదండి, టెక్స్ట్ బుక్ మీద ఫోటోలు పడతాయి చూడండి. ఈ రకంగా రెడ్ బుక్ మీద అట్ట మీద బొమ్మ, బుక్ మీద అట్ట మీద బొమ్మ కింద నుంచున్న స్థాపకుడు. రెడ్ బుక్ అనేది స్థాపించాలి అని లోకేష్ కి ఐడియా ఇచ్చిందే ఈ కొడాలి నాని. చూసి రోజు కెలుకుతా ఉంటే ఎవరికైనా రెచ్చిపోరండి. వాళ్ళనే ఎంత కెలికాడంటే జనాలను ఎంత గెలుకుంటాడు అర్థం కాదా. ఎంత తిడితే జగన్మోహన్ రెడ్డి అంత గ్రేట్ గా చూస్తాడని చెప్పి రెచ్చిపోయి తిట్టారు. ఇతను కానివ్వండి, వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, ఇంకా పోసాని బోరుగడ్డ అయితే వదిలేయండి, వాళ్ళ పని అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు హైలైటెడ్ గా టాపిక్స్ లో ఉన్న వీళ్ళు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు ఇది ఏంటండి, ఆయన జనరల్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటూ కట్టుకునే పట్టి అది. అంటే వాళ్ళు రిబ్స్ ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి హీల్ అవడానికి ఇస్తారు కదా, డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా. ఇది నాకు ఎలా అనిపించింది అంటే, 10th క్లాస్ ఎగ్జామ్ కి ఎవరైనా ఇలా ప్యాడ్లు పెట్టుకుని వెళ్తా ఉంటారు చూడండి, పరీక్ష రాని వాళ్ళు, తప్పుతామని తెలిసిన వాళ్ళు ఇలా ప్యాడ్ పుచ్చుకుని తిరుగుతూ ఉంటారు దిక్కు దివానా లేకుండా. అలా తిరిగినట్టు అనిపించింది చేతులు కట్టుకుని అది పెట్టుకుంటే. అయినా కొడాలి వెంకటేశ్వరరావు ఇంత డ్రామా వేయటం అవసరమా? మొన్నటికి మొన్న పెళ్లికి వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళినప్పుడు ఇది లేదే. మేబీ ఏంటండి, లేదు, నేనే చూసాను, ఎవరన్నా చూసుకోండి వెళ్ళి. ఇతని కోసం లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసిన ముందు రోజు ఈ క్యాండిడేట్ గచ్చిబౌలిలో పెళ్లికి వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళినప్పుడు ఇది పెట్టుకెళ్ళలేదుగా. కోర్టుకు వెళ్లే ముందే జాలీ సింపతిలు ఇవోక్ చేయడానికి ఇది పెట్టుకెళ్ళాలా? రెండోది, నీకు అంత పెద్ద ఆపరేషన్ అయిందనుకో, లోపల షర్ట్ లోపల వేసుకోవచ్చుగా. చాలా మంది లోపలే పెట్టుకుంటారు. నువ్వు ఇది బయట వేసి తిరగడం ఏంటి? డాక్టర్ పాండా బయటే పెట్టుకుని తిరగమన్నారా? డాక్టర్ పాండా కదండి, డాక్టర్ పాండా పేషెంట్ కదా. ఇప్పుడు మనం అయితే ఏఐజీనో ఇక్కడైతే పాండా అట్లా సజెస్ట్ చేసి ఉంటాడు. నేను అదే అంటున్నానండి, చెప్పాలి కదా మాకు బయటకు వచ్చి. పాండా కోర్టుకు వెళ్లే ముందు ఇలా పెట్టుకోమన్నారు, పాండా గారు మామూలు టైంలో మామూలు పెట్టుకోవద్దన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు చొక్కా లోపల పెట్టుకోమన్నారు. అసలు అది పెట్టుకోవాలా అవసరం లేదా ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా తెలియదు. మామూలు గుండె సర్జరీలు అయితే పెట్టుకోకుండా తిరుగుతున్నారు అందరూ. ఏదో పాపం అయినా ఒక 1 నెల రోజులు ఏదో పెట్టుకుంటారు ఏమో, నాకు తెలియదు పాపం. ఐ హావ్ ఆల్ సింపతీస్. కానీ పాండా గారి దగ్గర చేయించుకొచ్చాడు కాబట్టి. అంటే ఈయనకి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంబటి గారు అయితే కరెక్ట్ చెప్తారేమో. అంబటి గారు మీరు అన్నట్టు ఏమోనండి, ఆయన కంటెంట్ లేదు. అది కూడా కాకుండా అంబటిని సత్తెనపల్లిని తీసేసి గుంటూరుకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, కీలక పదవి ఇచ్చా అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా చేశారు. అయితే మళ్ళీ ఇది ఎక్కడిచ్చారు అనుకున్నారు, నాకు గొంతలా వచ్చింది, టోన్ ఎలా వచ్చింది, దాన్ని ఎవరేం చేయలేరు ఇప్పుడు. సో అంబటి మళ్ళీ ఇంకో వీడియో పెట్టి, అంబటి చాలా క్లారిటీగా చెప్తాడండి వీళ్ళు ఉన్న అందరి దాంట్లో కూడా. వంశీని చూసి పులే, యుద్ధమే, ఎలక్షన్లే, జుట్టుకు రంగే లేదు, నేను కూడా ఒకప్పుడు వేసుకున్నాను ఇప్పుడు ఆపేశాను. అసలు నాకు అర్థం కాదు. ఆ టాపిక్ కూడా
ఈ క్యాండిడేట్ గుండె ఆపరేషన్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చి వల్లభనేని వంశీ జుట్టుకు రంగు వేసుకోలేదని చెప్పి దాంట్లో మళ్ళీ ఇతను రంగు తీసుకొచ్చి పెడితే ఈ క్యాండిడేట్ ఏమో బయట పెట్టుకుని తిరుగుతున్నాడు. మళ్ళీ అంబటి జస్ట్ కొడాలి నాని గురించి చెప్పొదిలేచ్చు కదా. పాండా మన్మోహన్ సింగ్ గారికి ఆపరేషన్ చేశారు, పాండా గారు మా అమ్మగారికి కూడా ఆపరేషన్ చేశారు, పాండా గారు ఈరోజు కొడాలి వెంకటేశ్వరరావుకి ఆపరేషన్ చేశారని చెప్తే ఇంత పాండా 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 గురించి చెప్పారు కాబట్టి అందరూ కూర్చొని పాండా గారు కోర్టుకెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకెళ్ళమని ఉంటారని నేను అనుకుంటున్నా. ఆ విషయం చెప్పాలంటే అంబేద్కర్ చెప్పాలంటున్నా నేను. అదేనండి ఇప్పుడు చెప్తారండి, ఆయన వచ్చి క్లారిఫికేషన్ లో వదిలేస్తారా చెప్పండి. ఒక్క కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి కదా. మళ్ళీ అంబేద్కర్ అంటారు అరెస్ట్లు అంట కొడాలి నానిని అంత తొందరగా చేశారంట, అంచెలంచెలుగా కేసులు బిల్డప్ చేసి 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 అరెస్ట్ చేస్తారంట. ఇప్పుడు అంబేద్కర్ పైన కేసు పెట్టిందంట, కేసు పడితే నన్ను అరెస్ట్ చేయలేదుగా. ఆయన అంటాడు వామ్మో వీళ్ళ కూడా తెలివితేటల ముందు మేము నథింగ్ అంటాడు. ఆయన దిగ్భ్రాంతి ఆశ్చర్యం అన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తాడు అంబటి. సో అంబటి ఎస్టిమేట్ ప్రకారం కూడా కొడాలి నాని అరెస్ట్ అవుతాడు, ప్రజల ఎస్టిమేట్ ప్రకారం కూడా కొడాలి నాని అరెస్ట్ అవుతాడు. రెడ్ బుక్ స్థాపకుడు, స్ఫూర్తికర్త, జనరల్ గా ఎవరైనా ఏదైనా సంస్థగా వాటికి వ్యవస్థాపకులు రెడ్ బుక్ స్థాపకుడు, స్ఫూర్తికర్త. దాని తర్వాత అరాచకాలకు ముందు పీట, బూతులు మాట్లాడడానికి మొదటి అధ్యాయం రాసిన ముందు మాట రాసిన కొడాలి నాని. కానీ రెడ్ బుక్ అనేది వీళ్ళు అంటున్నారు కానీ రెడ్ బుక్ అనేది లేదంటున్నారు కదా టీడీపీ నాయకులు. అదేంటండి లోకేష్ గారు, మీరు ఇలా మాట్లాడకూడదండి. రెడ్ బుక్ నేను కూడా ఫ్యాన్ అవడం మొదలు పెడితే ఇప్పుడు రెడ్ బుక్ లేదంటారేంటి మీరు అందరు కలిసి? కాదు కదా, అంటే వీళ్ళు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం వైసీపీ వాళ్ళు, కానీ టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ రెడ్ బుక్ అనేది లేదు, వాళ్ళు చేసిన వాటి కోసమే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. చర్యలు చట్టపరంగా జరుగుతున్నాయండి, కాదనట్లేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఎర్ర బుక్లో పేరు రాంచుకోవాలి అంటే ఒక అదృష్టం ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఎలాంటి అదృష్టం ఉండాలి? మనకి ఉంటాయి చూడండి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఇంత హిస్టరీ ఉండాలి నాన్న, నీ పైన ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అవుద్ది అంటారు కాదా? అలాగే రెడ్ బుక్ లో ఇప్పుడు మీ పేరు నా పేరు ఉంటుందా? మనం ఎక్కలేము, మన వల్ల కాదు, ఈ జన్మలో మన వల్ల కాదు. కానీ ఈ జన్మలోనే గొప్పల కింద రెడ్ బుక్ లో ఎక్కిన వాళ్ళందరూ ఏమండి నాకు ఎప్పుడు అర్థం కాదు. గోల్డ్ మెడల్ కొట్టినంటే పాజిటివ్గా చూస్తారా, రెడ్ బుక్ లో ఎక్కినంటే పాజిటివ్గా చూడరా, ఆదర్శనీయంగా చూడరా? ఏమండి నాకు అర్థం కాదు. ఇలాంటి గూండాయిజంలు బూతులు మాట్లాడే వాళ్ళని చూసి అబ్బాయి ఇది మగతనం అనుకుని రెచ్చిపోయి ఎంకరేజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. మీకు తెలియదు, ఇది ఒక ట్రైబ్, ఇది ఒక రకమైన దీన్ని ఏమంటారు, ఇట్స్ నేను చెప్పలేకపోతున్నాను, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇది పర్వర్ట్ ఆర్గాజం, మెంటల్ ఆర్గాజం ఇదంతా. ఇంకొకరిని హింసించి, మాటలతో హింసించి, లేకపోతే ఆర్థికంగా రాష్ట్రాన్ని దోచుకుని పిచ్చిగా చేయటం అనేది ఒక మెంటల్ ఆర్గాజం, ఇది ఒక జబ్బు. ఊరికే నుంచుని మనం ప్రతి ఒక్కరిని అమ్మనాభూతులు తిట్టాం కదండి, అది మానసిక జబ్బు. ఆ జబ్బు నయం చేయాలి అర్జెంటుగా. ఎట్లా? ఏమో దానికి పద్ధతులు ఉంటాయి, భయంతో రావచ్చు, కోర్టులు నేర్పిస్తే రావచ్చు, పోలీసులు నేర్పిస్తే రావచ్చు, శిక్షల వల్ల రావచ్చు. నాలిక అనేది అప్పుడు మడతలు లేకుండా లైన్లో ఉంటుంది, నరాలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. లేకపోతే నాకు మాటనండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూర్చుని ఎవరైనా తిట్టామనుకోండి, ఫటాక్మెంట్ పోలీస్ స్టేషన్లో పడేస్తారు, బయటకు పుణ్యాలలాగా వచ్చేస్తాం రామా. అదే కొంతమంది కూర్చుని మీ నాన్నది మీ అమ్మిది, అసలు నువ్వు ఎలా పుట్టావు, నువ్వు పని ఏంటి, రాష్ట్రం ఏంటి అని చెప్పి దేవుళ్ళ గురించి అరాచకాల గురించి మాట్లాడాడు. కొడాలి నాని మాట్లాడలేదా? చాలా వరకు దేవుళ్ళ గురించి మాట్లాడాడు, కించపరిచాడు, రథం విషయంలో మాట్లాడాడు. లోకేష్ గారిని చంద్రబాబు గారిని అయితే అసలు మనం ఒక వర్డ్ కూడా అట్లా నుంచి మనం చెప్పలేము, ఇవన్నీ అనలేమండి ఈరోజు. సో ఇలా మాట్లాడినాడు. ఇతను వెనక మళ్ళీ పక్కన తిరిగే గుంపు ఉంటుంది కదా, వీళ్ళందరూ అబ్బో గొప్ప నానన్న. అసలు ముద్దు పేరు సూట్ అవుతుంది ఈ ఫేస్ కి ఎవరికన్నా, ఈ ఫేస్ కనే కదా ఏ ఫేస్ కైనా. మీరు పొలిటికల్ గా వచ్చినప్పుడు ముద్దు పేర్లు ఎందుకు ఎంకరేజ్ చేసుకుంటున్నారు? సీరియస్ పొలిటీషియన్ ఎందుకు రారు? తప్పేంటి నేను అన్న దాంట్లో. ఇంట్లో పిలుచుకునే పేర్లతో రావట్లేదు కదా మీరు అందరూ. ఎలక్షన్ మీరు సైన్ చేసేటప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు అని సైన్ చేస్తున్నాడు, కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పుకోవచ్చుగా. షార్ట్ కట్ లో నాని అని పిలుస్తారు. ఏమండి ఈ షార్ట్ కట్స్ ఎందుకు రాష్ట్రానికి? బీ డీసెంట్. ముందు ఈ ముద్దులు మురిపాలు ఆపేస్తే గానీ రాష్ట్రంలో బాగుపడుతుంది నా దృష్టిలో. ముద్దుగా నానన్న వంశీ కనీసం వంశతో పేరు పిలుస్తున్నారు. ఇవన్నీ ఏంటండి? ఎవరికి అవసరం ఈ ముద్దులు మురిపాలు? అవసరమా రాష్ట్రంలో? కొడాలి వెంకటేశ్వర అంటే ఎవరు అంటారు ఇప్పుడు, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా, నాని అనేది తెలుసు అందరికి. కొడాలి వెంకటేశ్వర పేరు కొడాలి వెంకటేశ్వరానికి ఏమంటారండి? కరెక్టే, కానీ నాకు నోరు బాగా తిరుగుతుందిగా, నాకు తెలుసుగా ఈ మొహం. కొడాలి వెంకటేశ్వరరావు అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే అని, కొడాలి వెంకటేశ్వరరావు అంటే బూతులు తిట్టడానికి ముందుంటాడని నాకు తెలుసుగా, అలాగే అందరూ తెలుసుకుంటారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, పాండా గారే చెప్పుంటారు ఇలా పెట్టుకోమని. మీరేమంటారు? లేకపోతే
నేను అనుకున్నా ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కాబట్టి అందుకని పెట్టుకున్నారేమో అని. మరి పాండా గారు ప్రిస్క్రైబ్ చేశారా లేదనేది తెలియదు. సో మనం అందరం అంబేద్కర్ రిక్వెస్ట్ చేయాలి. అయితే చూస్తే చేస్తారులేండి, రిక్వెస్ట్ ఎందుకు. ఇప్పుడు ఈయన యథేచ్ఛగా తిరుగుతున్నాడు, ఈయన కండిషనల్ బెయిల్ ఇచ్చేశారు. మరి ఇట్లాంటప్పుడు ఈయన వెళ్ళి ఎందుకు వంశీని పరామర్శించి, ఎందుకంటే వంశీ కొడాలి నాని మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా. అయ్యో కవలలు, అట్లాంటప్పుడు ఎందుకు పరామర్శించాలి ఇప్పటిదాకా? అది ఇంటర్నెట్ లో ఉంటారు కదండి, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఆ లెవెల్లో ఉంటారు వీళ్ళిద్దరు. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ బాండింగ్. నాకు అర్థం కాదు ఏంటంటే అంటే మా వంశీ పనికిరాడు ఇంకానా అంటే ఇది కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాకు గుండె ఇక్కడ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, వంశీని కలిసి అతను కసికి తుమ్ముతున్నాడు కదా, మళ్ళీ ఏమైనా అంటగడతాడేమో, నా హెల్త్ కండిషన్ భయం కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు చాలా మంది దగ్గి తుమ్మి ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయనా? నేను అదే సొఫిస్టికేటెడ్ గా చెప్తున్నాను మీకు. అంటే ఊళ్ళో వాళ్ళు మామూలుగా తుమ్మే వాళ్ళ దగ్గరికి దగ్గే వాళ్ళ దగ్గరికి దూరంగా ఉంటారు. అందుట్లో పెద్ద ఆపరేషన్ చేసుకున్నాడు కదా, ఈ పెద్ద ఆపరేషన్ చేసుకున్న కొడాలి వెంకటేశ్వర వెళ్ళి వాళ్ళ నేను వంశీని కలవడానికి భయపడుతున్నాడు. దీనికంటే ఏముంది లాజిక్? లేకపోతే అంత ఆప్తమిత్రుడు. మొదటిసారి మర్చిపోయాను, అందగాడు అన్నప్పుడు పక్కనే ఉండి నవ్వుకున్నాడు కదా. ఓ షిట్, జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని వల్లభనేని వెంకటేశ్వరరావు వల్లభనేని చిసారా నాకు అబ్బా ఈ వల్లభనేని వెంకటేశ్వరరావు చూడు అబ్బా, నేను విడతీయలేని బాధ్యం అబ్బా వీళ్ళిద్దరిది. ఎన్నిసార్లు నేను కొడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ అని చెప్దాం అనుకుంటే వల్లభనేని వెంకటేశ్వరరావు వచ్చేస్తుంది నాకు. ఆ ఇంటి పేరు ఈ మనిషి పేరు కలిపేసి ఈ జంట కవులు నేను ఇలా చూసుకుంటూ ఉంటాను ఇప్పుడు. నా కర్మ, అది వదిలేయండి. సో ఈ కొడాలి నానిని అంటే ఫ్లోలో వచ్చిందా లేకపోతే మీకు ఆటోమేటిక్ గా? నా మెమరీలో ఫీడ్ వేసి వచ్చిందండి. ఇతని పేరు పిలిస్తే అతను పలుకుతాడు, అతని పేరు పిలిస్తే ఇతని పేరు, అందరూ ఉతికేది ఒకటే కదా. తిట్ట రాష్ట్రాన్ని పట్టుకుని అందరినీ అమ్మ నా బూతులు తిట్టు కాన్సెప్టే కదా. ఇప్పుడు సైన్స్ బుక్ ఈ అవతారు రాస్తే ఏంటి, ఆ అవతారు రాస్తే ఏంటి, రెండు బుక్ లో ఉన్న ఒకటే కదా, అట్టల మీద ఉంది ఒకటే కదా, ఇద్దరు రెడ్ బుక్ స్ఫూర్తిదాయకులు కదా, ఎలా విడదీస్తాను. సో ఈ జగన్మోహన్ రెడ్డి వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని, తర్వాత అవినాష్ అక్కడ ఉన్నాడు. వీళ్ళందరిని చూసి చంద్రబాబు నాయుడు, లోకేష్ జెలసీగా ఫీల్ అయిపోయి కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు ఆ లేపిన కాన్సెప్ట్ వల్ల ఇతని మీద కూడా జెలసీ వచ్చేసి అందగాడు ఇతనే అన్నాడు. మరి అందగాడి వంశీ కదా, అందగాడు కొడాలి వెంకటేశ్వరరావు కూడా. అందగాడు బ్రాండ్ ఓన్లీ వంశీ వేయించుకున్నాడు ఇప్పుడు దాకా జైలుకి వెళ్ళి. ఇతను జైలుకి వెళ్తే ఇతనికి కూడా అందగాడు వెంకటేశ్వరరావు అంటారేమో రేపటి నుంచి. మేబీ ఏంటండి, నేనేమన్నా కొత్తగా అంటారా? నేను అంటుంది ఏమి కొత్తగా కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అందగాడే అని. ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అందగాడు అని చెప్పేళ్ళిన తర్వాత చాలా మందిని అడిగా నేను, వీళ్ళు నిజంగా అందగాళ్ళ అని. అబ్బాయి ఏం లేదే అంటున్నారు అందరూ. మరి ఆయనకి ఏ యాంగిల్లో అందగాళ్ళకి కనిపించాడో ఏంటో కూడా. పాండా ఎప్పుడు తీపిస్తారు ఇది? మళ్ళీ ఒకసారి ముంబై ఫ్లైట్ వేసుకుని వెళ్ళి చెక్ చేసి రివ్యూలు ఉంటాయి. 1 year లో 2 నెలలకో 3 నెలలకు రివ్యూలు ఉంటాయి. ఆ రివ్యూ అయిపోయినా చూసి చెక్ చేసి. అంటే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఈయన సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం అనేది ఒక 5-6 నెలలు జరగదా మీ దృష్టిలో? తెలియదండి, మీరు చెప్పాలి. మీరు జర్నలిస్ట్ కదా, నేను జర్నలిస్ట్ కాదు. మీరు కాదు, నేను అయినా కూడా కోర్టులో ఉన్న మ్యాటర్ మనం ఎట్లా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడాలి? అంటే గుండె వ్యాధి ఉన్న వాళ్ళందరికి ఇస్తారండి అలాగే? తెలియదండి, ఎందుకంటే బోర్గడ్డ అనిల్ కూడా సేమ్ ఇదే చేసాడుగా. వాళ్ళ మదర్ బోర్గడ్డ అనిల్ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మకి బాగాలేదని, వాళ్ళ అమ్మకి ఆపరేషన్, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ కదండి, ఇక్కడ అంటే క్యాండిడేట్ కి ఆపరేషన్ కదా. అంటే కొన్ని స్పెషల్ ఎక్స్క్యూజెస్ అయితే ఉంటాయి మెడికల్ గ్రౌండ్స్ కింద. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం కోర్టు మ్యాటర్ కాబట్టి లెట్స్ హోప్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద కొడాలి నానికి ముందస్తు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అప్డేట్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.